मंगल्ये शिवे सर्वार्थसाधके। మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ జాయింట్ కలెక్టర్ ను కలిశారు. తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వినతి పత్రం సమర్పించారు. రైతు బోయపాటి రవి పనికి 5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లుగా వాట్సాప్ చాట్లు, బ్యాంక్ రసీదులు ఆధారంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవినీతి నిరోధక శాఖ ద్వారా పూర్తి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ముసుగులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మదనపల్లి తహసీల్దార్ గారైన కిషోర్ కుమార్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన BOS ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లి MRO ఆఫీస్లో అవినీతి నెట్వర్క్గా కొంతమంది ఏర్పాటు చేసుకొని ఏ పని చేయాలని చెప్పినా ఎక్కువ శాతం ఒక ప్రోటోకాల్ పేరుతో లంచాలు వసూలు చేస్తూ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఒక రైతు తన భూ సమస్యకై అంటే జెన్యూన్ గ్రీవెన్స్ కోసం అని చెప్పి MRO గారి దగ్గరికి పోతే MRO ఆఫీస్లో MRO గారు నిరాకరించగా దాని తర్వాత వాళ్ళ మీడియేటర్ అయిన VRO ప్రవీణ్ ద్వారా అదే వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ పని చేయాలని చెప్తే 10 లక్షల రూపాయలు లంచంగా ఇస్తే మేము పని చేస్తామని చెప్పి ఆ వ్యక్తికి తెలియజేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎందుకు నా భూమి జెన్యూన్గా ఉంది, నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మొదట్లో నిరాకరిస్తే ఆ VRO ప్రవీణ్ గారు ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడంటే, నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చి పని ఇక్కడ చేసుకోలేకపోతే ఇంకా నీకు ఎక్కడా జరగదు, నీ భూ సమస్య అంతే, నువ్వు ఏం చేయలేవు అని చెప్పి ఆయన్ని బెదిరించడంతో ఆయన చేసే గత్యంతరం ఏం లేక ఆయన డబ్బులు ఇవ్వడానికి ముందరకు వచ్చారు. ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడానికి ముందరకు వస్తారో అప్పుడు MRO గారు స్వయంగా తన వాట్సాప్ చాట్ నుండి ఈ అకౌంట్ నెంబర్ని, IFCI కోడ్ని అంతా చెప్పి ఈ అకౌంట్కి డబ్బులు వేయాలని చెప్పగా ఆ పలానా బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడు అకౌంట్ నెంబర్కి 5 లక్షల రూపాయలు బ్యాంక్ రిసిప్ట్ ద్వారా డిపాజిట్ చేయడం జరిగింది. అనంతరం ఆ బ్యాంక్ రిసిప్ట్ని తనకు మళ్ళా MRO గారికి పెడితే, సార్ ప్లీజ్ చెక్ ఓన్స్ అకౌంట్ బ్యాలెన్స్ సార్ అంటే, ఓకే ప్లీజ్ రిమూవ్ మై చాట్ ఇమీడియట్లీ, ఐ విల్ కాల్ ఆఫ్టర్ 5 PM అని చెప్పి ఆయన రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అంటే కేవలం జిల్లా కలెక్టర్